నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. చీరాల పట్టణంలో తమ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య యాదవ్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వైసీపీ వారు దౌర్జన్యంగా తొలగించారని టీడీపీ నేతలు శనివారం ధ్వజమెత్తారు. అంతటితో ఆగకుండా ఫ్లెక్సీలను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చీరాల 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఇలాగే చాలాసార్లు టీడీపీ ఫ్లెక్సీలను వైసీపీ వారు పీకేయడం, కోసేయడం వంటి పనులు చేశారని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున మన చీరాలలో తెలుగుదేశం పార్టీ శ్రీ ఎంఎం కొండయ్య గారి ఆదేశాల మేరకు మేము గతంలో ఫ్లెక్సీలు వేసుకుంటే ఆ ఫ్లెక్సీలని ఇష్టారహితంగా వాళ్ళు బస్సు యాత్ర ఉందని చెప్పి మేము రెంట్లు కడుతున్నా కూడా వాటి మీద వాళ్ళు ఫ్లెక్సీలు వేసుకోవడం జరిగింది. రానున్న రేపు 15వ తారీఖు ఎలక్షన్ కోడ్ వస్తున్న సందర్భాన మేము ముందు చర్యగా ఆ బోర్డు ఓనర్ని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని మేము అడిగితే వేసుకోండి అయ్యా అన్నారు. దానికి 18,000 రూపాయలు మేము చెల్లిస్తున్నామని ఆ ఓనర్లు చెబితే, సార్ మాకు 4 రోజులే సార్ అంటే వేసుకోండి, 4 రోజులు అయితే వేసుకోండి అయ్యా అన్నారు. ఆ సిబ్బంది మీద మేము 3 బ్యానర్లు కట్టుకోవడం జరిగింది. 3 బ్యానర్లకే ఈ వైసీపీ ప్రభుత్వం నాయకులు 3 బ్యానర్లకే ఉచ్చపోసుకొని ఆ బ్యానర్లు చించి పక్కన పడేశారంటే రేపు వీళ్ళు ఎలక్షన్కి ఎట్లా వస్తారా అనేది మా తెలుగుదేశం క్యాడర్ ఈరోజు భావిస్తుంది. అంతేకాదు ఇట్లాంటి చర్యలు, ఈ చర్యలు ఎట్లాంటి చర్యలు తెలుసా, వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళు ఎవరో గుండాలను పెట్టుకొని ఫ్లెక్సీలు కోసేసి అవతల పడేశారంటే వాళ్ళు చర్యలు ఎట్లా ఉన్నాయో చీరాల ప్రజలు ఒక్కసారి మనం చేసుకోవాలని, గుర్తుంచుకోవాలని నేను మరీ కోరుకుంటాను. అంతేకాదు ఇక్కడే కాదు, ఏ జిల్లాలోనే కానీ, ఏ నియోజకవర్గమైనా కానీ, ఏ వార్డులో అయినా కానీ ఇట్లాంటి చర్యలు వైసీపీ వాళ్ళు చేస్తే రానున్న రోజుల్లో కాళ్ళు ఎరగొడతారనే మహిళలు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరి నేను చీరాల పట్టణాధ్యక్షుడిగా కోరుకుంటున్నాను. జరుగుతుందనేదిగా ఈ దేవుడు సాక్షిగా చెబుతున్నాం. అది అనుమతి తీసుకొని 3 హోర్డింగ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీకి మంచి పబ్లిసిటీ వచ్చిందని దురుద్దేశంతో మరి 2 హోర్డింగుల్ని తొలగించడం జరిగింది. ఇది దుర్మార్గ చర్య. ఎందుకంటే అందరూ కూడా శాంతియుత వాతావరణంలో పబ్లిసిటీ చేసుకునే ఇదిలో ఇట్లా దుర్మార్గ చర్య పాల్పడడం తప్పని మేము భావిస్తున్నాము. కాబట్టి తొలగించిన వారిపై చర్యలు తీసుకొని మా హోర్డింగ్లు కొనసాగించడానికి మన పోలీసు వారిని కూడా ఇప్పుడు అనుమతి తీసుకున్నాము. వారు కూడా వచ్చిన తర్వాత వారి అంగీకారంతో మళ్ళీ మేము ఏర్పాటు చేసుకుంటామని కోరుకుంటున్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.